పక్కన ఇప్పటికి మీరు చూస్తే 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం. దిస్ న్యూ ట్రెండ్. మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం 25.3% పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని. అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. సిఐ సబ్మిట్ 15.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ మెటీరియల్ అయితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. 14 SIPBలు, 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8,35,674 ఉద్యోగాలు వస్తాయి. ఇది నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్, సమిష్టి విజయం, టీమ్ స్పిరిట్, టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు పెడుతున్నాం. విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం, మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 TMs అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. దగ్గర నీళ్ళు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి. ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది. ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం GSDP గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91 మనం గ్రోత్ వచ్చింది GSDP. ఆల్ ఇండియా లెవెల్ 8.8. రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ KPIs కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు.
11.28 అని. అయితే జాతీయ స్థాయిలో 8.7 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం, కానీ మనం అనుకునింది 16%, 17% జరగాలి. అది కరెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి. అది మన పియూష్ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి. ఈ గ్రోత్కు రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్వు మనం చేంజ్ చేసి గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనం అందరూ దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి. కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ 2026 టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది. అది కూడా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో. అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్నీ కూడా రికార్డ్స్ అన్నీ మార్చేసి 22 వేసి మొత్తం గందరగోళంగా తయారైంది. ఈరోజు మొత్తం మీరు చూస్తే ప్రక్షాళన స్టార్ట్ చేశాం. సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్. చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉండేటివి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు. మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్. బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు, కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం 100 రూపాయలు, 500 రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్. ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం. అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది. దీన్ని 1 ఇయర్ 2026 పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం. దిస్ ఇస్ ఎ హిస్టరీ. రియల్గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. ఇంకా స్పీడ్ పెంచుకోవాలి, కానీ ప్రస్తుతానికైతే అభినందిస్తున్నా. నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది. అక్కడి నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను. ఒక అతను ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ 10 minutesలో అయిందని చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ ఎ గుడ్ కాంప్లిమెంట్. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ. రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ఆలోచిస్తున్నాం. ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్.
నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విద్యారంగంలో కూడా మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు కానీ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ముందుకు పోయాం. ఇంకొక పక్కన కొత్త చట్టం ఉపాధి అభివృద్ధి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైతే విబిజీ చట్టాన్ని నరేగా చోట్ల వచ్చిందని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అసెట్లు బిల్డప్ అవుతాయి, ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనం ఒక 2 నిమిషాలు చర్చించుకుంటాం. ఇంకొక పక్క పీపీపీ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం 4 గిన్నీస్ రికార్డ్స్ ఆన్ నేషనల్ హైవే వింటున్నాం. ఇది మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో 2nd ప్లేస్కి వచ్చాం. ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ బ్యాక్ ప్రారంభించిన పీపీపీ నేషనల్ హైవేస్. ఇది ఒక చరిత్ర క్రియేట్ చేసింది. అది ఏ విధంగా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుకుంటూ, ఇంకొక పక్కన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాస్వామ్యంలో ఛాలెంజెస్ ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది, ప్రజలు ఒక పక్క ఉంటారు, అధికార యంత్రాంగం ఒక పక్క, రాజకీయ పార్టీలు ఒక పక్క ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మనం మంచి పని చేసినా ఆ మంచి పనిని చెప్పడంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల 3 ఇన్సిడెంట్స్ మీ నోటీస్ తీసుకొస్తున్నా. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం, బాలాజీ, వెంకటేశ్వర స్వామి. ఒక సెంటిమెంట్. దేశంలో ఎవరైనా సరే హిందువులు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఒకసారి కాదు, కొంతమంది యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీగా వచ్చేది. ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా సెటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు, ఈవెన్ శాస్త్రవేత్తలు. అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూశారు. ఆ మధ్యలో గీ అడల్ట్రేషన్, సిబిఐ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చా. అంటే ఆ ఫర్మ్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్గా బాటలు తీసుకొచ్చి హాలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది. దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. కాబట్టి మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడుకుందాం. స్టార్ట్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి. ఈ సంవత్సరం 25 వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రీ ఛాలెంజ్ని అవకాశంగా ఉపయోగించుకొని మనం ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇప్పుడు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ ఈవెంట్, మోస్ట్ ఐ కెన్ సే ఇండియాలో ఏ విధంగా ఈవెంట్స్ జరుగుతున్నాయో ఒకసారి మనం విట్నెస్ చేస్తాం. గడ్కరీ గారు కూడా లైన్లోకి వచ్చారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. గడ్కరీ సాబ్, వెల్కమ్ టు యూ. And national regulations. They just couldn't make up the standards and do it themselves. They had to comply with local and national rules. All environmental and safety permits must be supplied. We checked those. They were good. All legal permits and approvals to lay the concrete must also be given.
Restart the program. Okay, ready? Andarki Namaskaram. On this special occasion, we are gathered here to witness the glorious and golden moment of achieving 4 Guinness World Records in Puttaparthi, the sacred birthplace of Bhagwan Sri Sat Sai Baba. To grace the occasion, Honorable Union Minister for Road Transport and Highways, Sri Nitin Gadkari ji, joining through VC from Nagpur. Honorable Chief Minister, Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, joining through VC from Amaravati. Honorable Minister, Roads and Building and Infrastructure and Investment, Government of Andhra Pradesh, Sri VC Janardhan Reddy Garu, and other dignitaries present on the dais, and all officers of the Government of India and the State Government of Andhra Pradesh, independent engineer, and the entire team of Mrs. Rajpat, Infracon, and Guinness. With due permission from Honorable Union Minister and Honorable Chief Minister, I would like to request all dignitaries to please come for lighting of the auspicious lamp. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः सा पा रे गा दीपज्योतिर्मय Now, I would like to invite Chairman NHI, Sri Santosh Kumar Yadav ji, for welcome address. Chairman, sir. इस ऐतिहासिक मौके पर उपस्थित भारत सरकार के यशस्वी रोड ट्रांसपोर्ट एंड हाईवे मंत्री नितिन गडकरी जी, चीफ मिनिस्टर आंध्र प्रदेश चंद्रबाबू नायडू गारू जी, राज्य के रोड एंड बिल्डिंग मिनिस्टर जनार्दन रेड्डी गारू जी, ऑफिसर्स ऑफ स्टेट एंड गवर्नमेंट ऑफ इंडिया, other dignitaries, Namaskaram. It gives me immense pleasure to welcome you all for this extraordinary achievement in highway journey, जिसमें 4 Guinness World of Record मिले. Of course, it was led by NHAI and executed by Rajpath Construction. Though
अवार्ड 2 गिनीज बुक वर्ल्ड रिकॉर्ड 6 जनवरी को मिले, जिसका डिटेल अभी बताया गया। कंटिन्यूइंग विद द मोमेंटम 11th ऑफ जनवरी को 2 और रिकॉर्ड क्रिएट किए गए। सर पास जो रिकॉर्ड था 84 लेन किलोमीटर का, कंटिन्यूस लेन का, उसको सरपास करके 156 लेन किलोमीटर का अचीवमेंट किया गया और करस्पॉन्डिंग लगभग 57,000 क्यूबिक मीटर का बिटुमिनस कंक्रीट ले किया गया। सर इसको अचीव करने में स्टेट ऑफ आर्ट मशीनरीज का डिप्लॉयमेंट हुआ है सर। 70 टिपर्स लगाए गए, 5 हॉट मिक्स प्लांट लगाए गए, 1 पेवर, 17 रोलर्स, एंड ऑफ कोर्स ये अंडर द क्वालिटी कंट्रोल IIT मुंबई के गाइडेंस में होता रहा सर। 343 किलोमीटर का ये जो इकोनॉमिक कॉरिडोर है, इसमें 17 इंटरचेंजेस है। और सर इंजीनियरिंग मार्वल के साथ साथ जब इस पर ट्रैवल करेंगे तो ट्रैवल हैज ए प्लेजरेबल एक्सपीरियंस, इट हैज ए सीनिक ब्यूटी सर। सर ये डिस्टेंस लगभग 100 किलोमीटर कम कर देगा और ट्रैवल टाइम 4 किलोमीटर कम करेगा सर। सर आपकी लीडरशिप में प्रधानमंत्री जी का जो विजन है ये रिफ्लेक्ट करता है नेशनल हाईवे अथॉरिटी की इंजीनियरिंग कैपेबिलिटी, एग्जीक्यूशनल एक्सीलेंस और कमिटमेंट। जैसा सर आप हमेशा कहते हैं वी आर कमिटेड टू वर्ल्ड क्लास हाईवेज, उसकी कमिटमेंट को दर्शाता है। सर इस अवार्ड को अचीव करने में माननीय मुख्यमंत्री आंध्र प्रदेश, सर आपके यहाँ की जो मशीनरी है वो NHAI के साथ इन टेंडम काम करती है सर। लैंड एक्विजिशन की जो क्लियरेंसेज हैं दे आर वन ऑफ द फास्टेस्ट इन द स्टेट सर। इसके अलावा और भी जो क्लियरेंसेज सर, रोड बनाने में तकरीबन 22 तरह की क्लियरेंसेज जरूरत होती है और आंध्र प्रदेश उसमें बहुत एक्टिवली हम लोगों को हेल्प करता है सर। तो आपकी जो डायनेमिक लीडरशिप में सर जो आपका विजन है उसकी वजह हम लोग इस हाईवे सेक्टर को वर्ल्ड क्लास हाईवे विच ट्रांसलेट इनटू एस्पिरेशंस ऑफ पीपल्स लाइफ, हम इसके लिए कमिटेड हैं। आपको एक बार फिर आश्वस्त करते हैं। धन्यवाद सर। Thank you very much, Chairman, sir. Now, I would like to invite Chairman and Managing Director, Messrs. Rajpath Infracon Private Limited, Shri Jagdish Kadam ji, to say a few words about his planning and flawless execution at ground, which has made this impossible task possible. Shri Jagdish Kadam ji. नमस्कारम। भारत सरकार के सड़क परिवहन तथा राजमार्ग मंत्री, जिन्होंने अपने कार्य से देश का प्रगति का नक्शा बदल दिया, ऐसे हमारे मार्गदर्शक आदरणीय नितिन जी गडकरी साहब, आंध्र प्रदेश के कार्यशील और बहुत ही लोकप्रिय मुख्यमंत्री आदरणीय चंद्रबाबू नायडू साहब, NHAI चेयरमैन श्रीमान संतोष कुमार यादव सर, आंध्र प्रदेश के रोड्स एंड बिल्डिंग के मंत्री जनार्दन रेड्डी साहब, मंच पर उपस्थित मेंबर ऑफ पार्लियामेंट पार्थ सारथी सर, उपस्थित विधायक महोदय श्रीमती पल्ले सिंधुरा रेड्डी जी, पूर्व मंत्री पल्ले रघुनाथ रेड्डी जी, NHAI के RO RK सिंह जी, चीफ जनरल मैनेजर वरुण अग्रवाल जी, सुनील देवधर जी और दूर दूर से आए हुए हमारे हितचिंतक मान्यवर गण और मेरे राजपथ के साथी भाइयों और बहनों, आज मुझे बहुत खुशी हो रही है क्योंकि असंभव लगने वाला सपना पूरा हुआ है। सारे विश्व के इंफ्रास्ट्रक्चर क्षेत्र में पहली बार किसी एक प्रोजेक्ट साइट के ऊपर एक नहीं, दो नहीं, 4 गिनीज वर्ल्ड रिकॉर्ड संपन्न हुए हैं और ये रिकॉर्ड
भारत भूमि के आंध्र प्रदेश में श्री सत्य साई जिले में संपन्न हुए। ये भूमि भगवान श्री सत्य साई बाबा की पावन भूमि है और ये साई बाबा जी की जन्म शताब्दी चल रही है और उन्होंने ही ये 4 गिनीज रिकॉर्ड का काम हम सबसे करवा कर उनकी और आंध्र की लोगों की सेवा करने की संधि उपलब्ध करवा दी है। उनके पावन स्मृति को वंदन करते ये 4 विश्व विक्रम आप सभी के उपस्थिति में गडकरी साहब और मुख्यमंत्री चंद्रबाबू नायडू साहब के हाथों से मैं भारत माता को समर्पित करने की प्रार्थना करता हूं।